హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది రెగ్యులర్ వ్లాగ్ లాగా కాదు. ఈరోజు సండే. మోస్ట్లీ ఎవ్రీ మంత్ ఏదో ఒక వీకెండ్ చూసుకొని నేను కొంచెము ఐబ్రోస్ చేసుకోవడం కావచ్చు, లేదంటే ఫేషియల్ హెయిర్ రిమూవల్ కావచ్చు, అప్పర్ లిప్ ఇలాంటివి, తర్వాత బాడీ షేవింగ్. బికాజ్ నేను వ్యాక్సింగ్ అస్సలు చేసుకోను. ఆ పెయిన్ టాలరెన్స్ నాకు అస్సలు ఉండదన్నమాట. ఊరికే చిరాకు వేస్తుంది. పార్లర్కి వెళ్ళినా కూడా అబ్బా ఊరికే వెళ్ళినా కదరా అనిపిస్తుంది. సో మోస్ట్లీ మీ అందరికీ తెలుసు ఐ ప్రిఫర్ షేవింగ్, అండ్ చాలా ఇయర్స్ నుండి నేను చేసుకుంటూ ఉంటాను అని చెప్పేసి. అండ్ నేను వ్లాగ్లో అక్కడక్కడ ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు చాలా మెంబర్స్ అడుగుతారనమాట, మీరు కంప్లీట్ వీడియో ఒకటి పెట్టండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్కి పెద్దగా ఐడియా ఉంటుంది. అప్పుడప్పుడే స్టార్ట్ చేసి ఉంటాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ నుండి ఆ స్టేజ్ నుండి నేను వచ్చాను కాబట్టి ఐ థాట్ ఓకే, ఒక సెల్ఫ్ కేర్ సిరీస్ లాగా కొంచెం ఒకటి స్టార్ట్ చేద్దాం. మంత్లీ ఎక్కువ కాదు, మంత్లీ ఒక్కొక్క వీడియో ఏదో ఒక టాపిక్ బేస్ చేసుకొని చెప్తే బాగుంటుంది అనుకున్నాను. సో ఇదంతా మీ చేతిలోనే ఉందన్నమాట. ఫస్ట్ మనం ఈరోజు చూస్ చేసుకున్న టాపిక్ వచ్చేసి షేవింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. బికాస్ దిస్ ఇస్ వెరీ పర్సనల్ టాపిక్ ఫర్ మీ అండ్ ఐ ఎంజాయ్ ఇట్ ఏ లాట్. నేను బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. బికాజ్ అసలు పార్లర్కి వెళ్ళే అవసరం లేకుండా మంచిగా మనమే ఇంట్లో ట్రిమ్ చేసేసుకోవచ్చు అంటే ఇట్ విల్ బి రియలీ నైస్ కదా. అందుకు సో ఈ వీడియోకి మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి తర్వాత మనం ఫర్దర్గా నెక్స్ట్ మంత్ ఏం చేద్దాం ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాము. రెస్పాన్స్ ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ అబౌట్ వ్యూస్ అండి, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కామెంట్స్. మీరు పెట్టే కామెంట్స్ని దృష్టిలో పెట్టుకొని సో మీరు నెక్స్ట్ ఏం టాపిక్ చూడాలనుకుంటున్నారు ఏంటి అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోలో మీకు ఒక షేవింగ్ రొటీన్ చూపిస్తాను. సో దట్ మీరు ఎప్పుడు సర్చ్ చేయాలి అనుకున్నా దిస్ విల్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్, లైక్ ఐబ్రోస్ కావచ్చు, అప్పర్ లిప్, ఫేషియల్, తర్వాత ఆర్మ్స్, ఇలా మొత్తం బాడీ హెయిర్ ఇలాంటివన్నీ నేను దీంట్లో కవర్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. షేవింగ్ అనగానే ఫస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ మనకు ఫేషియల్ హెయిరే. బికాజ్ ఆ ఫేషియల్ హెయిర్ తీస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. చిన్నగా ఉన్నప్పుడు అయితే ఒక 15-16 ఇయర్స్ ఉన్నప్పుడు అయితే ఎప్పుడెప్పుడు మనం కూడా షేవ్ చేయాలా అనే ఫీలింగ్ వస్తూ ఉండేది అనమాట. అప్పటి నుండే కొంచెం అటు ఇటుగా ప్రయోగాలు చేసి ఒక 2-3 తిట్లు ఇంట్లో తిట్టించుకొని ఇప్పుడు కాదమ్మా ఇంకా కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత చేసుకోవాలి అని. ఓకే, ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. లైక్ ఒక 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అప్పటి నుండి నేను స్టార్ట్ చేశాను నా షేవింగ్ రొటీన్ అనేది. దాంట్లో నేను ఫస్ట్ స్టెప్ ఏం చేశానంటే ఫేషియల్ హెయిర్ రిమూవింగ్ అనమాట. నాకు మరీ ఎక్కువ ఉండవు, పీచ్ ఫజ్ అంటారు చూడండి, అలా ఉంటుంది అనమాట. సో ఫేషియల్ హెయిర్లో కానీ లేదంటే బాడీ హెయిర్ ఏదైనా రిమూవ్ చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే మనం ఎలాంటి రేజర్ సెలెక్ట్ చేసుకుంటున్నాము, అది ఎంత మంచి క్వాలిటీ ఉంది ఏంటి అనేది. ఇలాంటి బ్యాక్ అండ్ స్టోరీస్ అన్నీ మనం అప్పుడు తెలుసుకోము, ఏదో ఒకటి అని చెప్పేసి వాడేస్తూ ఉంటాము. తర్వాత బంప్స్ రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో నా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను మన సబ్స్క్రైబర్స్కి ఈజీగా చెప్పొచ్చు నేనేది సెలెక్ట్ చేసుకుంటాను ఏంటి అని చెప్పేసి. నేనైతే కార్మెసీ యూస్ చేస్తానండి. ఐఎమ్ గోయింగ్ టు యూస్ కార్మెసీ ఫేషియల్ రేజర్ అనమాట. బికాజ్ నేను ఆల్మోస్ట్ 6 months నుండి వాడేస్తున్నాను దీన్ని, మామూలుగా వాడట్లేదు అసలు. పాతదైతే ఇంక ఇది పడేయాలి, ఆల్రెడీ అయిపోయింది దీని పరిస్థితి. సో దీంట్లో ఉండే కీ ఫ్యాక్టర్స్, ఎలాంటి బ్లేడ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి ఫేషియల్ రైజర్స్ మీరు సెలెక్ట్ చేసుకోకూడదు అనేది కూడా చెప్తాను. ఇది స్కిప్ చేయకండి బికాస్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు రేజర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది ఎలా ఉంది, దాని బ్లేడ్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ ప్యాటర్న్ ఎలా ఉంది అని చూడండి. ప్యాటర్న్ ఏంటి జూహి అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ కార్మెసీ ఫేషియల్ రేజర్ తీసుకోండి. ఇప్పుడు ఈ రేజర్ మీకు చూపిస్తున్నాను కదా, మీరు ఇప్పుడు క్లోజప్లో చూసారనుకోండి, ఆ బ్లేడ్కి ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. సో ఆ జిగ్జాగ్ ప్యాటర్న్ ఉండడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ మీద చాలా సాఫ్ట్గా గ్లైడ్ అయిపోతుంది. మనం షేవింగ్ స్టార్ట్ చేసిన వెంటనే చాలా స్మూత్గా అవుతుంది. యూజువల్గా వేరే రైజర్స్ తీసుకున్నారనుకోండి ఫేషియల్ది, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్గా ఉంది అనుకోండి, అది ఒక నైఫ్ లాగా ఉంటుంది. సో అలా ఏమవుతుందంటే ఈజీగా గ్లైడ్ అవ్వదు అండ్ కట్స్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇలా కట్స్ పడకుండా ఉండాలంటే ఇంకొకటి రేజర్లో వాళ్ళు ఏం యూస్ చేసి ఉండాలి అంటే ఫైనెస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. మనకు ఫేస్ మీద కట్స్ అనేటివి పడకుండా ఉంటాయి అండ్ కార్మెసీలో మనకు అలాగే యూస్ చేసి ఉంటారనమాట. అండ్ దీంట్లో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఆ స్టెయిన్లెస్ స్టీల్ యూస్ చేయడం వల్ల ఇలా ర్యాషెస్ రావడం కావచ్చు, లేదంటే బ్రూజెస్ అంటారు కదా, అలాంటివి రావడం ఏం జరగవు అనమాట. చాలా స్మూత్గా అయిపోతుంది. నాకు ఇంకొకటి బాగా నచ్చిండేది ఏంటంటే యాంటీ స్లిప్ గ్రిప్ ఉంటుంది అనమాట. దీనికి గ్రిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పొరపాటున రైజర్ జారిపోయింది అనుకోండి కట్స్ పడతాయి. సో ఆల్ అబౌట్ కట్
కట్స్ తర్వాత ఎంత స్మూత్గా గ్లైడ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ప్రొటెక్షన్ క్యాప్ కూడా ఇచ్చుంటారు, మీరు జస్ట్ అలా పెట్టేయచ్చు. వన్స్ మీది షేవింగ్ అంతా కంప్లీట్ చేసుకోవడం అయిపోతూనే దీన్ని కొంచెం డిస్ఇన్ఫెక్ట్ చేసేసిన తర్వాత ఈ క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. సో అలా ఒక మంచి ఫేషియల్ రేజర్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కరెక్ట్గా చూస్ చేసుకోండి. బికాజ్ నేను చాలా సఫర్ అయ్యాను ఆల్రెడీ, నా యాక్నే స్టోరీ కూడా ఎక్కడో ఉంటుందన్నమాట. చూస్ ఏ ప్రాపర్ ఫేషియల్ రేజర్. లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. సో ఇప్పుడు యూసేజ్ ఎలా, మెయిన్ థింగ్ అదే. సో కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తగా చూడండి, నేను డెమో కూడా చూపిస్తున్నాను మీకు అదే పనిగా. సో దట్ నా గర్ల్స్ ఎవరికి అట్లా కట్స్ అవ్వకుండా ఉంటాయి, జాగ్రత్తగా షేవ్ చేసుకుంటారు అని చెప్పేసి. చాలా ఈజీ. మనం యూజువల్గా ఫేస్ మీద మేకప్ కానీ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఇలా ఏమీ ఉండకూడదు. మొత్తం ఫేస్ వాష్ చేసుకోండి ఫస్ట్ వెళ్ళిన వెంటనే మర్చిపోకుండా. సో ఫేస్ వాష్ అయిపోయిన వెంటనే కొంచెం టవల్తో అలా క్లీన్ చేసుకొని ఒక మంచి ఆలోవెరా జెల్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఏదైనా మీరు అప్లై చేయొచ్చు. నా దగ్గర ఈరోజు ఇది ఉంది కాబట్టి వాడుతున్నా అనమాట, కార్మెసీ ఫేషియల్ షేవింగ్ బామ్. ఇది ప్రీ అండ్ పోస్ట్ బామ్ అనమాట. అంటే షేవింగ్కి ముందు అప్లై చేసుకోవచ్చు, షేవింగ్కి తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఇది ఉందని చెప్పేసి వాడుతున్నాను. మీరు లేదు అనుకుంటే ఆలోవెరా జెల్ కూడా అప్లై చేసుకోవచ్చు, దాంట్లో మీకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. అని మీరు ఆ మాయిశ్చరైజర్ వాడేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాంట్లో ఆల్కహాల్ కంటెంట్ ఉందా లేదా అనేది మీరు డెఫినెట్లీ చూసుకోండి. ఆల్కహాల్ కంటెంట్ లేనివి మాత్రమే వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే 99% మనకు చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఆలోవెరా ఉంది, కుకుంబర్ ఉంది. ఇవన్నీ ఏంటంటే స్కిన్కి చాలా సూదింగ్ అనిపిస్తాయి కాబట్టి నేను దీన్ని చూస్ చేసుకున్నాను. అండ్ దీంట్లో అస్సలు ఆల్కహాల్ కంటెంట్ లేదు. ఈ ఆల్కహాల్ కంటెంట్ ఉండడం వల్లే మనకు స్కిన్కి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఖచ్చితంగా చూస్ చేసుకోండి, మంచిది ఒక మాయిశ్చరైజర్ చూస్ చేసుకోండి. సో ఫస్ట్ అట్లా మనం ఏదన్నా స్కిన్కి జస్ట్ ఒక బ్యారియర్ లాగా అప్లై చేసేసిన తర్వాత మనం అప్పుడు షేవింగ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఎప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఒక టైట్గా పుల్ చేసి పట్టుకోవాలన్నమాట. నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, స్కిన్ అట్లా టైట్గా పుల్ చేసి పట్టుకొని బ్లేడ్ జాగ్రత్తగా కేర్ఫుల్గా పట్టుకోండి అమ్మ. కట్స్ అయితే కొంచెం చూసుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఎస్పెషలీ. డౌన్వర్డ్ డైరెక్షన్లో చాలా సాఫ్ట్గా, ప్రెషర్ ఎక్కువ పెట్టకండి రైజర్ మీద, సో దట్ బ్రూజెస్ వస్తాయన్నమాట. మీరు ఎక్కువ ప్రెషర్ పెడితే కొంచెం రెడ్ అవ్వడము తర్వాత పింపుల్స్ రావడం అలాంటివి ఉంటాయి. సో ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్ ప్రెషర్తో డౌన్వర్డ్ డైరెక్షన్లో మీరు షేవ్ చేస్తూ ఉంటే మీ షేవింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మీరు అప్పర్ లిప్ మీద సేమ్ బ్లేడే యూస్ చేయొచ్చు, చిన్ దగ్గర యూస్ చేయొచ్చు, తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఐబ్రోస్ కూడా మీకు ఈజీగా ఉండడం కోసం పైన మాత్రమే తీసుకుంటే బెటర్. ఐబ్రోస్కి కూడా నేను సపరేట్ ఉంది, అది కూడా చెప్తాను. దానికంటే ముందు ఫేషియల్ హెయిర్ అంతా నేను చూపిస్తున్న ప్రాసెస్లో చాలా సింపుల్గా వితిన్ 5 minutesలో అయిపోతుంది. పెయిన్ కూడా ఉండదు అస్సలు. షేవింగ్ కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి రైజర్ని అలాగే పక్కన పెట్టేద్దండి, క్యాప్ పెట్టేసి దాన్ని మంచిగా డిస్ఇన్ఫెక్ట్ చేయాలన్నమాట. కొంచెం హాట్ వాటర్తో అలా అని చెప్పేసి డిస్ఇన్ఫెక్ట్ ఏదైనా చేసేసి అది డ్రై అయిన తర్వాత మాత్రమే క్యాప్ పెట్టండి. క్యాప్ పెట్టి దీన్ని సైడ్కి పెట్టేస్తే దీంతో పని అయిపోతుంది అనమాట. అలా మీరు కొంచెం దీన్ని టేక్ కేర్ చేశారనుకోండి ఫేషియల్ రైజర్ని, దీన్ని ఇంకా కొన్ని రోజులు వాడడానికి అవుతుంది అనమాట. నేను కూడా అట్లా నెగ్లెక్ట్ చేసి చాలానే పోగొట్టుకుంటానులేండి. సో ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే స్కిన్ మీద యాక్టివ్ యాక్నే ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే బ్రేక్అవుట్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళు ప్రయోగాలు చేయకండి. ఆ టైంలో మీరు అస్సలు ఆ షేవింగ్ పార్ట్ జోలికి అసలు వెళ్ళొద్దండి, కొంచెం సెన్సిటివ్ ఉంటుంది కదా. ఆ డేస్ పాస్ అవుట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి వెళ్ళండి. షేవింగ్ అయిపోయిన వెంటనే స్కిన్ మీద మంచి గ్లో ఉంటుంది అనమాట. అప్పుడే ఇంకా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఒక మంచి ఫేషియల్ చేసుకుంటే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది, బికాజ్ స్కిన్ అంతా చాలా మంచిగా ఎక్స్ఫోలియేట్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ మీరు ఒక 2-3 రోజుల తర్వాత మేకప్ వేయడం స్టార్ట్ చేస్తారు కదా, ఆ టైంలో ఏమవుతుంది అంటే మేకప్ చాలా స్మూత్గా గ్లైడ్ అవుతుంది అనమాట. ఫేస్ మీద హెయిర్ ఉన్నప్పటికంటే లేనప్పుడు మేకప్ అప్లికేషన్ చాలా ఈజీగా ఉంటుంది, ఐ మీన్ చాలా స్మూత్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ నాకు బాగా నచ్చేది ఏంటంటే స్కిన్ మీద మనము స్కిన్ కేర్ ఏమైనా వాడతాం కదా ప్రోడక్ట్స్, అవన్నీ చాలా డీప్గా పెనెట్రేట్ అవుతాయి. ఇవన్నీ నేను నా ఎక్స్పీరియన్స్ని బట్టి అబ్జర్వ్ చేసింటే కీ పాయింట్స్ అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే స్కిన్ మంచి ఎక్స్ఫోలియేట్ అవుతుంది అండ్ పెయిన్ ఉండదు కాబట్టి ఐ చూస్ షేవింగ్ ఏ లాట్. అండ్ షేవింగ్ మీద చాలా మెంబర్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. ఫేషియల్ హెయిర్ బేసిక్గా షేవింగ్ ఏది చేసుకున్నా కూడా మనకు హెయిర్ థిక్గా గ్రో అవుతుందా, లేదంటే స్కిన్ డార్క్ అయిపోతుందా, ఇలాంటి డౌట్స్ ఉంటాయన్నమాట. అసలు రోజు చేసుకోవచ్చా, ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి షేవింగ్ అని చెప్పేసి. నేనైతే పర్సనల్గా నాకు కొంచెం హెయిర్ గ్రోత్ తక్కువే, సో నేను మంత్లీ వన్స్ చేసుకుంటాను. ప్రిఫరబుల్ మీ ఇష్టం,
మీ హెయిర్ గ్రోత్ని బట్టి మీరు వీక్లీ వన్స్ అయినా చేసుకోవచ్చు, వీక్లీ ట్వైస్ అయినా చేసుకోవచ్చు అలా. సో మెయిన్ థింగ్ ఏంటంటే హెయిర్ డార్క్గా గ్రో అవుతుందా అని చెప్పేసి అలాంటిది ఏమీ ఉండదు అనమాట. మనకు షేవింగ్ అంటే ఏంటి, సర్ఫేస్ లేయర్ మీద ఉన్న హెయిర్ మాత్రమే రిమూవ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి మంచి గ్లో ఇస్తుంది అనమాట. ఇంకా చెప్పాలంటే స్కిన్ని మంచిగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, అంతేగాని స్కిన్ డార్క్ అయిపోవడము అలాంటిది ఏమి ఉండదు. సో స్కిన్ రఫ్ అవుతుందా అంటారు, మీకు అలా అనిపిస్తుంది, అంతేగాని స్కిన్ ఏం రఫ్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను 4 years నుండి చేసుకుంటాను. సో నాకు ఇంకా గ్రోత్ తగ్గినట్టే అనిపిస్తుంది. మంత్లీ వన్స్, ముందు అయితే మంత్లీ 2 times చేసుకునేదాన్ని. ఫస్ట్ నుండి కొంచెం తక్కువ హెయిర్ గ్రోత్, నాకు ఇంకా కొంచెం బెటర్ అయిందనమాట. తీసుకునే కొద్దీ కొంచెం తగ్గిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో ఇవన్నీ జస్ట్ మిస్కన్సెప్షన్స్ అంతే. అండ్ ప్రాపర్గా చేసుకుంటే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి, మీరు అసలు భయపడే అవసరం లేదు. నా దగ్గర ఐబ్రో రేజర్ కూడా ఉంది. ఐ హ్యావ్ దిస్ కార్మెసీ ఐబ్రో రేజర్. ఇది కూడా అంతే అనమాట, దీనికి కూడా జిగ్జాగ్ ప్యాటర్న్స్ లాగా ఇచ్చుంటారు. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చిండేది ఏంటంటే చూడడానికి ఇది చూడండి ఎంత క్యూట్గా ఉంది, ఎంత చిన్నగా ఉంది. పని కూడా అట్లనే చేస్తుంది అనమాట. బికాస్ దీనికి ఏంటంటే మనకు ఎక్స్ప్లిసిట్లీ ప్రిసైజ్డ్ బ్లేడ్స్ ఉంటాయన్నమాట. సో అవి ఏం చేస్తాయంటే మోస్ట్ డిఫికల్ట్ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐబ్రోస్ దగ్గర ఇక్కడ కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. అండ్ పెద్ద బ్లేడ్ అయితే మనం అక్కడ తీసుకెళ్ళలేము. అండ్ అప్పర్ లిప్ దగ్గర కావచ్చు, లేదంటే ఈ కార్నర్స్ దగ్గర కావచ్చు, అలాంటి ప్లేసెస్లో చాలా ఈజీగా హెయిర్ని రిమూవ్ చేస్తుంది. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఇంకొకటి ఏంటంటే దీనికి ఒక షీల్డింగ్ టిప్ ఉంటుంది, మీకు స్క్రీన్ మీద నేను ఇన్సర్ట్ చేస్తూ ఉంటాను. సో ఆ షీల్డింగ్ టిప్ ఏం చేస్తుంది అంటే ఐస్ని కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి, కట్స్ పడకుండా అలాంటప్పుడు చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో బ్లేడ్ కూడా చాలా నారో ఉంటుంది, చాలా థిన్ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా ఎక్స్ట్రీమ్లీ ఈజీ అయిపోతుంది డిఫికల్ట్ ప్లేసెస్ని. తర్వాత ఇక్కడ చెప్తుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది కదా, మీరు డెమో కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో అలాంటి ప్లేసెస్ని మనం ఈజీగా షేవ్ చేసుకోవచ్చు. అండ్ ఎడ్జెస్లో కూడా మంచిగా అప్పర్ లిప్ ఎడ్జెస్ కానీ లేదంటే ఐబ్రో ఎడ్జెస్ దగ్గర చాలా మంచిగా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. దీన్ని కూడా తీసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీకు షేవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, చాలా మంచిగా పనిచేస్తుంది. చూడడానికి కూడా ఎంత క్యూట్ ఉంది. మెయిన్లీ ఇవన్నీ ట్రావెల్ ఫ్రెండ్లీ, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. మనం వ్యాక్సింగ్ కిట్ అవన్నీ ట్రావెల్ ఫ్రెండ్లీ కాదు. ఎక్కడికి వెళ్ళినా మనం ఇలాంటి షేవింగ్ అలవాటు చేసుకుంటే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఫేషియల్ హెయిర్ ఏంటి, ఎలా తీసుకోవాలి, నేను ఎలా తీసుకుంటాను అనేది మీరు ఆల్రెడీ చూసేసారు. ఇప్పుడు ఏంటంటే బాడీ హెయిర్ అనమాట. ఇది చాలా ఎసెన్షియల్. అండ్ చాలా మెంబర్స్ గర్ల్స్ వ్యాక్సింగ్ చేసుకోవడానికి సలూన్కి పరిగెత్తేది ఫస్ట్ ఈ రీజన్ వల్ల అనమాట. సో నేను చెప్పాను కదా, ఎప్పుడో ఒకసారి తప్ప మనం అస్సలు అటువైపు వెళ్ళాం అనమాట. సో బికాస్ నేను షేవింగ్ నాకు అలవాటు అయిపోయింది కాబట్టి అగైన్ ఐ యూజ్ దిస్ మినీ బాడీ రేజర్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ కార్మెసీ. నేను మొత్తం వాళ్ళవే వాడతాను. నేను కిట్ వాడితే మొత్తం ఆ సెట్ అంతా వాళ్ళదే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట నేను. సో చూడండి, ఫస్ట్ నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ప్యాకేజింగ్. చూసి ప్యాకేజింగ్ ఏం చేసుకుంటావు అని అనద్దండి, ప్లీజ్ అనద్దండి. ఎందుకంటే ఈ ప్యాకేజింగ్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇంత మినీ సైజ్ ఉంది కాబట్టి మనం దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్కడైనా ట్రావెల్కి వెళ్ళాలనుకున్న ఈజీగా బ్యాగ్లో కానీ పాకెట్లో కానీ ఇలా వేసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ట్రావెల్ ఫ్రెండ్లీ, బేసిక్గా చెప్పాలంటే చాలా చాలా ట్రావెల్ ఫ్రెండ్లీ కాబట్టి నాకు ఇది బాగా నచ్చింది. సో అదొకటి ఉంటే సరిపోదు కదా, మనకు లోపల కంటెంట్ ఉండడం, మ్యాటర్ ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ బుడ్డి రేజర్ మనకు చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. మెయిన్ ఏంటంటే దీంట్లో 5 blades ఉన్నాయి. మీకు క్లోజప్ షాట్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఈ 5 blades మొత్తం అన్ని స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్సే అనమాట. అవి ఏం చేస్తాయంటే చాలా స్మూత్. అండ్ ఆల్రెడీ చెప్పుంటాను, స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఉండడం వల్ల చాలా స్మూత్గా, తర్వాత మంచి క్లోజెస్ట్ షేవ్ అంటారు చూడండి అలా వస్తుంది. బికాస్ దీంట్లో 5 ఉన్నాయన్నమాట బ్లేడ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పైన మీకు కనిపిస్తుంది ఆ పింక్ కలర్ స్ట్రిప్ ఒకటి కనిపిస్తుంటుంది చూడండి. సో ఆ పింక్ కలర్ స్ట్రిప్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ లూబ్రికేషన్ స్ట్రిప్ అనమాట. ఆ లూబ్రికేషన్ స్ట్రిప్లోనే మనకు విటమిన్ ఈ ఉంది అండ్ అలాగే అలోవెరా కూడా ఉంటుంది అనమాట దీంట్లో. సో దట్ మనం మళ్ళీ సోప్ పెట్టాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గానే జస్ట్ వాటర్తో అలా తడిపేసి షేవ్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. బేసిక్గా ఏంటంటే ఇది కట్స్ అవ్వకుండా చాలా స్మూత్గా ఉండడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హ్యాండిల్ చూసారా, ఈ పింక్ కలర్ది కనిపిస్తూ ఉంటుంది చూడండి మీకు. ఈ హ్యాండిల్ అనేది ఇట్స్ ఎ ఫర్మ్ గ్రిప్ అనమాట. ఇది 2 sides ఉంటుంది. సో 2 sides ఉండడం వల్ల ఆ కర్వ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్బో దగ్గర షేవ్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ ఇక్కడ చేసినప్పుడే నాకు ఎక్కువ కొంచెం ప్రాబ్లమాటిక్ కాబట్టి ఈ ఏరియాస్లో ఆ కర్వ్స్ దగ్గర చాలా స్మూత్గా గ్లైడ్ అవ్వడానికి ఇలాంటిది ఒక హ్యాండిల్ పెట్టారనమాట, విచ్ ఈస్ రియలీ రియలీ థాట్ఫుల్. అండ్ దీనికి ఇంకొకటి ఏంటంటే యాంటీ క్లాక్ డిజైన్ ఉంటుంది
అనమాట. సో యాంటిక్ లాక్ డిజైన్ ఏం చేస్తుందంటే మనము హెయిర్ అంతా తీసేసుకుంటాం కదా, తీసేసుకున్న తర్వాత జస్ట్ అట్లా వాష్ చేసిన వెంటనే హెయిర్ అంతా ఈజీగా వస్తుంది. కొన్ని వాటిలో అట్లాగే స్టక్ అయిపోతూ ఉంటుంది. దీంట్లో అలా జరగదు. ఇన్ని కీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నాకు బాగా నచ్చింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ రియలీ ట్రావెల్ ఫ్రెండ్లీ అండ్ చాలా క్లోజెస్ట్ షేవ్ ఇస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ షేవింగ్ టూల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అలాగే సెలెక్ట్ చేసుకోండి. ఎంత మంచి క్లోజెస్ట్ షేవ్ ఇస్తుంది. బ్లేడ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి, స్టెయిన్లెస్ స్టీల్ యూస్ చేశారా లేదా, ఇలాంటివన్నీ చాలా కీ పాయింట్స్ అనమాట. ఇందులో మనము ఫేషియల్ హెయిర్ తీసుకునేటప్పుడు ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యామో దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. కాకపోతే దీనికి మాయిశ్చరైజర్ లేదంటే షేవింగ్ జెల్ అలాంటివన్నీ అప్లై చేసుకోవడం కంటే జస్ట్ వాటర్తో చేసుకున్నా సరిపోతుంది అనమాట. షేవ్ చేసుకున్నా సరిపోతుంది. బికాజ్ ఈ స్టిప్ ఉంది కాబట్టి దీంట్లో ఆల్రెడీ ఉంటుంది. మోస్ట్లీ అన్ని కవర్ చేసేసాను అండ్ మీరు చూసుంటారు కూడా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ నా దగ్గర లాస్ట్గా మిగిలి ఉండేది ఏంటంటే బికినీ రేజర్ అనమాట. ఇది కొత్తది ఉంటే చూపిద్దాం అని చెప్పేసి వెతికి పెడితే ఒకటి దొరికింది. పాతది చూపించలేను కాబట్టి. సో మనకు బికినీ లైన్కి సపరేట్గా బికినీ రేజర్ తీసుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది యాక్చువల్లీ ప్రిఫరబుల్ కూడా, ఒక సపరేట్ ఉండాలి అని చెప్పేసి నేను సేమ్ కార్మెసీదే యూజ్ చేస్తాను. దేనికైనా ఒకటే రూలే ఫాలో అవుతాను అనమాట. ఎంత మంచిగా రేజర్ ఉంటే అంత మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకు అని చెప్పేసి. సో ఈ బ్లేడ్ ఏంటంటే మనకు దీనికి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. లైక్ ఒక సేఫ్టీ కోమ్ లాగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే డెలికేట్ ఏరియాస్లో కొంచెం కట్స్ కానీ నిక్స్ కానీ పడకుండా ఉండడానికి చాలా మంచి హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఇది ప్రిఫరబుల్ అని ఎందుకన్నానంటే దీంట్లో ఒక నానో ప్రిసిషన్ బ్లేడ్ ఉంటుంది అనమాట. సో ఆ బ్లేడ్ వల్ల ఏమవుతుందంటే మనకు చాలా స్మూత్గా జస్ట్ ఒక స్ట్రోక్తో అలా హెయిర్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఒక ప్రొటెక్షన్ క్యాప్ ఇస్తారు దీనికి. అయిపోయిన వెంటనే అలా పెట్టేయండి. సో దట్ డర్ట్ ఇంప్యూరిటీస్ ఇలాంటివి ఏమీ పడకుండా ఉంటాయి. సో ఐ థింక్ నేను మోస్ట్లీ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి జస్ట్ అలా గూగుల్ చేయండి, అన్నీ మీకు ఇంకా డీటెయిల్డ్గా వస్తాయి. సో అదనమాట ఈరోజు మన సెల్ఫ్ కేర్ టాపిక్. ఇంకా ఏమైనా టాపిక్స్ కవర్ చేసేవి ఉంటే నాతో కింద కామెంట్ సెక్షన్లో చెప్తే అవి కూడా నిదానంగా కవర్ చేద్దాము. మరీ క్లిష్టమైన టాపిక్లు అడగద్దండి. నాకు కొంచెం మాట్లాడడానికి చాలా మొహమాటం ఎక్కువ ఇలాంటి విషయాల్లో. ఈ వీడియోలోనే కొంచెం అటు ఇటుగా కవర్ చేసేసాను అనమాట. అన్ని అంత డీప్ డ్రైవ్ చేయడం మన వల్ల కాదనమాట. టాపిక్లు మనం మాట్లాడలేము, నేను కవర్ చేయలేను అనమాట కొన్ని. అందుకే అలా వదిలేస్తూ ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కేరో, హెయిర్ కేరో ఇలాంటివి ఏమన్నా డైసన్ వీడియో అడిగారు కదా, అది ఆన్ ద వేలో ఉంటుంది. అది మీరు చూడండి. ఫస్ట్ ఈ వీడియోకి మంచి వ్యూస్ రానియండి, మంచి రెస్పాన్స్ రానియండి, దాని తర్వాత మనం ఆలోచిద్దాంలే. కానీ ఈ కార్మెసీ ప్రోడక్ట్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. మోస్ట్లీ ఏంటంటే ఫెమినైన్ ప్రోడక్ట్స్ అన్నిటికీ బెస్ట్ అనమాట. నాకు చాలా ఇష్టం. ఎస్పెషలీ శానిటరీ ప్యాడ్స్, ఈ రైజర్స్ కానీ నాకు ఇంకా చాలా ఇష్టం. కొంటూనే ఉంటాను అనమాట. వాళ్ళది ఉమెన్స్ డే సేల్ కూడా రన్ అవుతుంది. అప్ టు 50% ఆఫ్ ఉంటాయి. సో అన్నీ దొరుకుతాయి అనమాట. చాలా మంచిగా ఉంటాయి ప్రోడక్ట్స్ కూడా. ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నా కూపన్ కోడ్ కూడా ఉందండి, జూహిత్ WD10 అని చెప్పేసి. అది యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్, అంటే 50% కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా 10% వస్తుందంటే మన కోడ్ మనం కూడా యూస్ చేసుకొని త్వరగా ఆర్డర్ పెట్టుకోవాల్సిందే అనమాట. సో అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక సెల్ఫ్ కేర్ టాపిక్ కవర్ చేసిన జూహిత్ సాయికి అందరూ ఒక మంచి హిట్ దట్ లైక్ బటన్. సో లైక్ కొట్టేళ్ళండి అందరూ, ఓకేనా? ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కంట్ ఎవ్రీవన్. బాయ్ గైస్. ఓపిక ఉన్న వాళ్ళు అట్లా సబ్స్క్రైబ్ కూడా చేస్తే కొంచెం ఆనందంగా ఫీల్ అవుతాను. బాయ్.